శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ విధంగా విఘ్ననాయకునికి విఘ్నం కలుగుటకు గల కారణమంతా నీకు వివరించాను. ఓ నారదముని, నీవింకనూ వినదలిచింది ఏదైనా ఉన్నచో అడగమని నారాయణముని అడిగెను. విఘ్నాధిపతికి విఘ్నకారణ కథనం. నారద మహర్షి శ్రీ నారాయణమునితో ఇట్లు పలికెను. ఓ నారాయణముని, లోకసాక్షియగు బ్రహ్మదేవుడి రాక్షసులకు తెలిపిన సూర్యదేవుని కవచము స్తోత్రము ఎట్టివి. అట్లే సూర్యుని పూజించు పద్ధతి, వ్యాధులను అన్నింటినీ తొలగించు సూర్యమంత్రం ఎట్టిదో వీటన్నింటినీ నాకు వివరించవలసిందని కోరుతున్నాను. సూత మహర్షి ఇట్లు పలికెను. నారద మహర్షి మాటలు విన్న దయాసముద్రుడైన నారాయణుడు అతనికి ఈ సూర్యదేవుని స్తోత్రం, కవచం, పూజా విధానం చెప్పుటకు మొదలెడెను. శ్రీ నారాయణముని ఇట్లు పలికెను. ఓ నారద మహర్షి, నీకు సూర్యుని పూజా విధానం, స్తోత్రం, కవచం అంతా తెలిపెదను. సుమాలి, మాలి అను రాక్షసులిద్దరూ సూర్యుని యొక్క శాపం వల్ల వ్యాధిగ్రస్తులైరి. వారిద్దరూ తన నివారణకు శివమంత్రాన్ని ఉపదేశించు బ్రహ్మదేవుని ప్రార్థించిరి. అందువల్ల బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణుని ప్రార్థించెను. ఆ సమయాన శివుడు కూడా ఆ శ్రీహరి సన్నిధిలోనే ఉండెను. బ్రహ్మదేవుడు శ్రీహరితో ఇట్లు పలికెను. ఓ మహావిష్ణు, మాలి, సుమాలి అను రాక్షసులిద్దరూ రోగగ్రస్తులయ్యారు. అందువల్ల వారు వ్యాధి వినిర్ముక్తులగుటకు ఉపాయం ఏమైనా ఉంటే తెలుపమని ప్రార్థించెను. శ్రీ మహావిష్ణువు ఇట్లు పలికెను. సూర్యుడు నా యొక్క అంశస్వరూపుడు. అతన్ని సేవించిన వారు రోగముక్తులగుదురు. అట్టి సూర్యదేవుని పుష్కర క్షేత్రాన సంవత్సర పర్యంతం సేవించినచో మాలి, సుమాలి దానవులు రోగముక్తులగుదురు అని విష్ణువనెను. శంకరుడు ఇట్లు పలికెను. ఓ బ్రహ్మదేవుడా, వ్యాధులను నిర్మూలనం చేయి సూర్యదేవుని స్తోత్రాన్ని, అతని కవచాన్ని కల్పవృక్షం వలె అన్ని కోరికలు ఈడేర్చు. అతని మంత్రాన్ని ఆ రాక్షసులకు ఉపదేశించుము. మనమిద్దరము సంపదను మాత్రం అనుగ్రహిస్తాము. శ్రీమన్నారాయణుడు సమస్త వాంఛలు తీర్చును. అట్లే దినకరుడకు సూర్యుడు సమస్త వ్యాధులు పోగొట్టును అని పలికెను. తర్వాత బ్రహ్మదేవుడు శ్రీహరి శంకరుల వల్ల సూర్యమంత్రం పొంది రాక్షసులకు మాలి, సుమాలి అని వారి దగ్గరకు వెళ్ళెను. వారు బ్రహ్మదేవుని చూడగానే అతనికి నమస్కరించి కూర్చుండుటకై ఆసనం సమర్పించారు. అప్పుడు కరుణాసింధువకు బ్రహ్మదేవుడు రోగగ్రస్తులు, ఆహారాన్ని తీసుకోలేని వారు, దుర్వాసన వచ్చి శరీరంతో ఉన్నవారకు ఆ దైత్యుల్ని చూసి ఇట్లు పలికెను. ఓ దానవులారా, మీరిద్దరూ సూర్యభగవానుని కవచం, స్తోత్రం, మంత్రం, పూజా పద్ధతి తెలుసుకొని పుష్కర క్షేత్రానికి వెళ్ళి అక్కడ సూర్యుని భక్తిపూర్వకంగా సేవింపుడు అని పలికెను. ఆ రాక్షసులిద్దరూ ఇట్లు పలికిరి. ఓ బ్రహ్మదేవుడా, సూర్యభగవానుని ఏ పూజా పద్ధతిని అనుసరించి ఏ మంత్రంతో మేము సేవించాలి? అట్లే ఆ సూర్యదేవుని స్తోత్రం కానీ కవచం కానీ ఏ విధంగా ఉన్నవో వాటిని మాకు విపులంగా తెలుపుము అని పలికిరి. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను. మీరు ప్రతిదినం త్రిసంధ్యలయందు స్నానం చేసి ఈ మంత్రం చే భాస్కరుని భక్తితో సేవిస్తే రోగ నిర్ముక్తులవుతారని పలికెను. ఓం హ్రీం నమో భగవతే పరమాత్మనే స్వాహ అను మంత్రంతో సూర్యుని భక్తితో పూజించుచు షోడశోపచారాలు ప్రతిదినం సమర్పించాలి. ఇట్లు సంవత్సర కాలం ఆ సూర్య భగవానుని సేవిస్తే తప్పక రోగ నిర్ముక్తులగుదురని పలికెను. అట్లే ఇంద్రుడు అహల్యను హరించి గౌతముని శాపమునకు గురి అయినప్పుడు బృహస్పతి అతనికి ఆ పాప విమోచనానికై సూర్యకవచం ఉపదేశించి ఉండను. అపూర్వమైన ఆ సూర్యకవచాన్ని మీకు నేను ఉపదేశిస్తానని బ్రహ్మదేవుడనను. బృహస్పతి ఇట్లు పలికెను. ఓ ఇంద్ర, మిక్కిలి ఆశ్చర్యకరమైన సూర్యకవచాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. ఈ కవచాన్ని ధరించినందువల్లే మునులందరూ పరమ పవిత్రులు, జీవన్ముక్తులు అయ్యారు. ఈ కవచం ధరించిన వారిని రోగాలు ఎట్టి పరిస్థితుల్లోనూ దరిచేరవు. పైగా గరుత్మంతం చూసి పారిపోవు సర్పాల వలె రోగాలు ఈ కవచధారిని చూసి పరిగెత్తుకుని పోవును. ఈ కవచాన్ని పరమ పవిత్రుడు, పెద్దవారిపై భక్తి ప్రపత్తులు కల తన శిష్యునికి మాత్రం ఉపదేశించాలి. లేక దుష్టుడు ఇతరులకు శిష్యుడకు వానికి దీన్ని ఉపదేశిస్తే ఆ గురువు మృత్యువుకు గురియగునని పలికెను. ఈ సూర్య కవచానికి ఋషి ప్రజాపతి, ఛందస్సు గాయత్రి ఛందస్సు, దేవత సూర్య భగవానుడే. ఈ కవచం వల్ల వ్యాధులు తొలగిపోవును. అట్లే సౌందర్య రక్షణం జరుగును. ఈ కవచం వ్యాధులను వెంటనే రూపుమాపగలదు. అట్లే సమస్త పాపాలను వెంటనే తొలగించును. ఓం క్లీం హ్రీం శ్రీం శ్రీ సూర్యాయ స్వాహ అను మంత్రం నా శిరస్సును ఎల్లప్పుడూ రక్షించుగాక. 18 అక్షరాల సూర్యమంత్రం నా కపాలాన్ని రక్షించుగాక. ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం సూర్యాయ స్వాహ అను మంత్రం నా నాసికను, సూర్యదేవుడు నా కండ్లను, వికర్తనుడు కనుపాపలను, భాస్కరుడు నా పెదవులను, దినకరుడు నా దంతములను, ప్రచండుడు నా చెక్కిళ్లను, మార్తాండుడు నా చెవులను, మిహిరుడు నా భుజాలను, పూష నా యొక్క పిక్కలను, రవి నా యొక్క రొమ్మును, సూర్యుడు నా నాభిని, సమస్త దేవతా నమస్కారాలు అందుకుంటున్న సూర్యుడు నా ఎముకల గూడును,
భ్రద్నుడు నా చేతులను, ప్రభాకరుడు నా పాదములను, ఈశ్వరుడగు విభాకరుడు నా సమస్త అవయవాలను ఎల్లప్పుడూ రక్షించుచుండును గాక. ఇంద్ర, ముల్లోకాలలో ఎవరికీ లభించని జగద్విలక్షణమను పేరు గల ఈ సూర్య కవచాన్ని నీకు తెలిపితిని. ఈ కవచం పూర్వం పులస్య మహర్షి మనవుకు తెలుపగా మనవు నుండి పరిగ్రహించిన నేను నీకు తెలిపాను. దీన్ని అర్హత లేని వారికి ఉపదేశించవద్దు. ఈ కవచం యొక్క ప్రభావం వల్ల నీవు గౌతమ మహర్షి శాపం వల్ల కలిగిన వ్యాధి నుండి నిర్ముక్తుడవగదవు. అట్లే లక్ష్మీ సంపన్నుడవు కూడా కాగలవు. లక్ష సంవత్సరాలు యాగం చేసిన వానికి ఎంత ఫలం లభించునో ఈ కవచం ధరించిన వానికి అంత ఫలము లభించును. అట్లే ఈ సూర్య కవచం వదిలి సూర్యమంత్రం 10 లక్షల మార్లు జపించినా మంత్రసిద్ధి కలగగలదు అని బృహస్పతి పలికెను. బ్రహ్మదేవుడు మాలి సుమాలులతో ఇట్లు పలికెను. ఈ సూర్య కవచాన్ని బాహువు ఎందో లేక కంఠమందు ధరించి అతన్ని స్తుతిస్తే మీరిద్దరూ తప్పక రోగ నిర్ముక్తులగుదురు. సూర్య స్తోత్రం సామవేదాన చెప్పబడింది. ఇది సమస్త వ్యాధులను, సమస్త పాపాలను హరించి ధన సంపదలను, చక్కని ఆరోగ్యాన్ని కలిగించును. ఆ సూర్యదేవుడు పరబ్రహ్మ స్వరూపుడు, పరంధాముడు, జ్యోతిస్వరూపుడు, భక్తులను ఎల్లప్పుడూ అనుగ్రహించువాడు, ముల్లోకాలకు నేత్రం వంటి వాడు, లోకాధుడు, పాపాలను తొలగించువాడు, తపఫలితం మొసగువాడు, పాపాత్ములకు కష్టం కలిగించువాడు, తమ తమ కర్మలకు అనురూపమైన ఫలితాలు సుఖవాడు, కర్మలకు కారణరూపుడు, దయానిధి, కర్మరూపుడు, క్రియారూపుడు, రూపరహితుడు, కర్మకారణుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులంశ స్వరూపుడు, సత్వరజస్తము గుణాత్ముడు, వ్యాధులను కలిగించువాడు, వ్యాధులను పోగొట్టువాడు, దుఃఖము, మోహము, భయములను తొలగించువాడు, సుఖాన్ని, మోక్షాన్ని, భక్తిని, సమస్త కోరికలు ఇచ్చువాడు, సర్వేశ్వరుడు, సమస్త రూపుడు, సర్వకర్మలకు సాక్షిభూతుడు, సర్వలోకాలకు ప్రత్యక్షమగవాడు, ప్రత్యక్షం కానివాడు, ఎల్లప్పుడూ నీటిని పీల్చువాడు, పిదప నీటిని ఇచ్చేవాడు, సమస్త సిద్ధులు ఇచ్చేవాడు, సిద్ధిస్వరూపుడు, సిద్ధులకు ఈశ్వరుడు, సిద్ధులకు పరమ గురువు అగు సూర్యదేవుని స్తోత్రం చేస్తున్నానని బ్రహ్మదేవుడు పలికెను. పరమరహస్యమైన ఈ సూర్య స్తోత్రం మీకు తెలిపితిని. దీన్ని 3 సంధ్యల యందు ప్రతిదినం చదివితే గుడ్డితనం, కుష్ఠరోగం, దారిద్ర్యం, శోకం, భయం అనేవి శ్రీ సూర్యదేవుని అనుగ్రహం వల్ల దరి చేరవు. అట్లే మహాకుష్ఠరోగంతో బాధపడుతున్న, కండ్లు పోయినా, అనేక రకాలైన పుండ్లచే బాధపడుతున్నా, క్షయవ్యాధితో బాధపడుతున్నా, విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్న, అనేక వ్యాధులున్న ఈ స్తోత్రాన్ని 4 రోజులు చదివితే వాటి నుంచి ముక్తి తప్పక పొందును. అట్లే ఈ స్తోత్రం విన్నవాడు సహితం సమస్త పుణ్యతీర్థాల్లో స్నానం చేసిన ఫలితం తప్పక పొందును. అందువల్ల మీరు వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి సూర్యదేవుని ఆరాధింపడని మాలి సుమాలులకు బ్రహ్మదేవుడు చెప్పి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాను. మాలి సుమాలులను రాక్షసుల సూర్యునిపై స్తోత్రంతో ప్రతిదినం సేవించి రోగ నిర్ముక్తులైరి. ఈ విధంగా నీకు సూర్య స్తోత్రం, సూర్య కవచం చెప్పితిని. ఇది సమస్త విఘ్నాలను తొలగించును. ఈ స్తోత్రం చే సూర్యుని స్తుతిస్తే తప్పక రోగాలు తొలగిపోవును అని నారాయణముని పలికెను. ఓం శాంతి శాంతి శాంతి.